మై ఛానల్. చెప్పు కావ్య. అక్కడ వినొద్దు. యాక్చువల్ గా ఇవాళ వీడియో లాంగ్ ఎందుకు చేశాను అని అంటే నేను కొత్త ఎయిర్ ఫ్రైయర్ కొన్నాను అండ్ దాంట్లో ఫ్రెంచ్ ఫ్రైస్ ట్రై చేస్తున్నాను వితౌట్ ఆయిల్, ఐ మీన్ లిటిల్ ఆయిల్. సో లెట్స్ స్టార్ట్ విత్ ద రెసిపీ. కమ్ ఆన్. ఆల్రెడీ చేసింది. ఐమ్ హోమ్. ఏం తెచ్చా? అన్ని ఫుడ్ ఐటమ్స్. కాలు కింద పెట్టు, కాలు కింద పెట్టు. అన్ని టకటక ఫ్రిడ్జ్ లో పెడతావా? నా కడుపులో వేస్తా. డైరెక్ట్ వేసేస్తావా? చేసుకొని కదా, అది ఆగాలి. హాయ్. మళ్ళీ నేను హాయ్ చెప్పాను. నువ్వు కూడా హాయ్ చెప్పు. హాయ్ చెప్పింది, మళ్ళీ హాయ్ చెప్పాను. అనంతపూర్లో ఏదో ఫిలిం లో డైలాగ్ ఉంటుంది చూడు. మనము ఫ్రెంచ్ ఫ్రైస్ చేద్దాం. చేస్తా, నేను చేస్తా. సరిగ్గా కుదరలేదు అనుకో, దానికే తెచ్చింది వాత పెట్టడానికి. నేను బాగానే చేస్తా. చూద్దాం ఎంత బాగా చేస్తావు. చేసి చూపిస్తా. బాగా చేయకపోతే దీంట్లో వాత పెట్టుడే. వాత పెట్టడం కోసం. ఓకే, దీంట్లో వాత పెట్టడానికి రాదు కదా. సరే కాల్చి పెడితే ఎందుకు రాదు? ఇది కాలేదు కదా, బుడ్డి నేను కాలుస్తా కదా. దోశ బ్యాటర్ రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం తెచ్చాను. వేడి శనగపప్పు, సో పల్లి చట్నీ కోసం. పల్లీలు తింటదట ఆమె. పల్లీలు తినడే. ప్రసాదం పెట్టడానికి ప్లేట్లు తెచ్చింది. ప్రసాదం పెట్టడానికి కాదు, అది ఎయిర్ ఫ్రైయర్ లో ఇవాళ. అంటే చాలా మంది ట్రై చేస్తున్నారు కదా ఇది ఆయిల్ లేకుండా చేద్దాము అనేసి. అంటే కొంచెం ఆయిల్ వేస్తాను, మరి ఆయిల్ లేకుండా దీనికి అసలు టేస్ట్ ఉండదు. క్రిస్పీ అయితే ఏం చెప్పేసి ఫ్రెంచ్ ఫ్రైస్. అంటే ఇదే తెచ్చిందో ఇంకా అర్థం కాదు. దీంట్లో అందరికి ప్రసాదం పెట్టడానికి ఫ్రెంచ్ ఫ్రైస్ దానికోసం తెచ్చా. చేస్తే తెలుస్తుంది కదా ఎందుకు పెడుతున్నాను అనేది. ప్రసాదం ప్లేట్. దిస్ ఇస్ అగారో ఎయిర్ ఫ్రైయర్. చెప్పాను కదా ఇందాక మనం ఫ్రెంచ్ ఫ్రైస్ వెరీ లిటిల్ ఆయిల్ తోటి, అంటే డీప్ ఫ్రై చేయకుండా ట్రై చేద్దాం. దీంట్లో ఫస్ట్ రెసిపీ యాక్చువల్గా ఇది కొన్నాక అప్పటి నుంచో అనుకుంటున్నాం ట్రై చేయాలని. వాటికి టైం కుదిరింది అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. జల్దీ చెయ్యి, ఎంతసేపు? అంటే నువ్వు ఏమనుకుంటున్నావు? నేనేమన్నా ఫ్రెంచ్ ఫ్రైస్ ఎక్స్ప్రెస్ అనుకుంటున్నా, పని చేసిన అనుకుంటున్నా కేఎఫ్సీలో కానీ ఏడన్నా. సరే అవన్నీ తర్వాత పని చేద్దు కానీ ఫస్ట్ అయితే చెయ్యి జల్దీ. అదే చేస్తున్నా తల్లి, జల్దీ చెయ్యి. ఇంతేనా పెట్టేది? తెలిసినలాగా చేయనికి రెడీ అయిపోయింది మళ్ళీ. ఇంతే 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 ఇంతే. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే మిషన్ పాడైతే ఈమె పేరే ప్రూఫ్. ఈమె పేరే, నేను అసలు టచ్ కూడా చేయలే. ఈ ప్లేట్లో అవి ఇట్లా తినొచ్చా? ఇది ఏ ఉత్తి తింటదంటే ఇది ఫ్రెంచ్ ఫ్రైస్. ఆలుగడ్డ, పచ్చి ఆలుగడ్డ. అది పచ్చిదేం కాదులే. సిరీస్ తిను. ఫాస్ట్ ఫాస్ట్ దీంట్లో వేసేద్దాం. ఒక ట్రిప్లో వేసేద్దాం. అన్నీ చేంజ్ చేస్తా. ఎవడికి పెడుతున్నావు ఇప్పుడు? నువ్వే తినేస్తావు మొత్తం. అట్లా చెప్పొద్దు బయటికి. అట్లా చెప్పొద్దు బయటకి. ఆమె మొత్తం తింటదని చెప్పట్లేదు ఎవరికి నేను. ఆమెది ఒకటే తింటది, మిగతా అన్ని మేము తినేస్తాం. ఐ మీన్ నేను తినేస్తా. ఆమెనే తింటది, నేనేం తిన. చలో ఇంకా సాల్ట్ అని అయ్యి. ఎందుకు వేసా సాల్ట్? మిక్స్ చేసి పెట్టాలి దాంట్లో కాదా? ఆయిల్ తీసుకొచ్చి ఇట్లా రాయి దీనిపైన. అరే దీనికి ఉప్పు కారం రాసి ఆయిల్ రాసి డైరెక్ట్ దండ పెడితే క్రిస్పీగా అవుతాయి. ఉప్పు కారం ఎందుకు రాస్తారు తెలుసా? అసలు టేస్ట్ కోసము. క్రిస్పీగా అవ్వనికి కాదు. ఆయిల్ తీసుకురా. ఎడ్డేశాలు ఉన్నాయి దీని దగ్గర. నేను అనాలి, అది నువ్వు కాదు. డైరెక్ట్ అయ్యాలా? బ్రష్ చేయాలి. ఆయిల్ బ్రష్ చేయాలి అంటే ఇప్పుడు మళ్ళీ బ్రష్ తీయాలి కింద. వేసి నేను చేతను అంటానులే. నువ్వే అని చేద్దాం. చాలు, లిటిల్ ఆయిల్ అనుకున్నాం కదా, లిటిల్ ఆయిల్ తోనే చేయాలి. పాయింట్ ఏంటంటే డీప్ ఫ్రై చేయకుండా లిటిల్ ఆయిల్ తోటి ఫ్రెంచ్ ఫ్రైస్ చేయాలని అనుకున్నాం ఇవాళ. సో నువ్వు తట్టడు ఆయిల్ వేసి బయట చేసినట్టు కాదు మనం చేసేది. టేస్ట్ బయట చేసుకునే దాంట్లో వస్తుంది, ఆబ్వియస్లీ వస్తుంది. వేయద్దు మరి. సాల్ట్ అవన్నీ వేసి డైరెక్ట్ పెట్టేయద్దు, అతుక్కుంటది, తర్వాత అతుక్కోదు. ఇందులో వేసా ఇట్లా. నేను వేసాను, చెయ్యి వేసింది అంతే. నేను వేసాను చెయ్యి. ఆయిల్ నా చెయ్యి, నేను అదే చెయ్యి వేసింది. కథలు పడుతుంది, నేను వేసిన. చెయ్యి వేసింది. రెసిపీ నా రెసిపీ, నా రెసిపీ, నీ రెసిపీ, నా రెసిపీ, నీ రెసిపీ. కొత్త కనిపెట్టావు నువ్వే. ఇప్పుడు ఎట్లా? ఓయా ఇది స్టార్ట్. గాలి అలా వస్తుందా మరి? యాక్చువల్ గా వాళ్ళు ఏం చెప్పారంటే దీనికి బ్యాక్ సైడ్ కూడా ఎయిర్ తగలాలని చెప్పారు. కొంచెం జరిపోయినా ముందుకి. నువ్వు గాలి ఉండదు, ఆప్షన్ ఉండదు. ఆయన 200 జీవితం అంటే పోరాటం, అది ఆగదు, ఇక్కడ పోతూనే ఉంటది. అక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ అవుతున్నాయి. సో మీన్ వైల్ ఇలా పోజింగ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అవుతున్నాయి అని చెప్తా. అక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ అవుతున్నాయి అని చెప్పాలా? తట్టలు తట్టలు ఫ్రెంచ్ ఫ్రైస్ అవుతున్నాయి అక్కడ. సో మేము ఇక్కడ తట్టలు తినేది. ఒక్కసారి అది చెక్. ఏంటి చెక్? ఏ వాసన వస్తుంది. ఏంటి వాసన వచ్చే? వాసన నీకు అదే టైం చూపించి ఫ్రెంచ్ ఫ్రైస్ చూడు ఏ కంచి కంటిన్యూ అవుతుంది ఓపెన్ చేసినా కూడా. నన్ను అది అయ్యేదాకా ఆగకుండా. ఇంతకీ మా ఇంట్రొడక్షన్ ఇవ్వలేదు కదా.
మీ అందరికి నేను తెలుసు కెవ్వు కావ్య కామెడీ స్టార్ కామెడీ స్టార్ అని కాదా? మీరైనా చెప్పండి కామెడీయా కాదా? ఎప్పుడు ఇట్లా హైపర్ లో ఉంటది కదా. సో షీస్ యాంగ్రీ బర్డ్. హాయ్ చెప్పు మరి అక్కడ అట్లీస్ట్ యూనో ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు వీళ్ళకి స్మైల్ తో హాయ్ చెప్పు. హాయ్. నేను కూడా అసలు ఇవాళ డిన్నర్ అన్న ఏమైనా చేసేసుకొని తర్వాత మనము ఫ్రెంచ్ ఫ్రైస్ ట్రై చేసినా బాగుండేదేమో. అది నువ్వు లేట్గా వచ్చినావు, మెల్ల నిదానంగా సామాన్ తీసుకొని వస్తే ఎట్లా? తొందర చేయాలి కదా మరి నువ్వు. ఇప్పుడు 200 degrees తీసుకుంది కదా డైరెక్ట్ అది ఫ్రెంచ్ ఫ్రైస్ కి, మనం కొంచెం పెంచి పెట్టేలేమా? పెట్టు, ఒకేసారి మాడిపో దరిద్రం వెళ్తుంది. అంటే లోపల కుక్ అవ్వదేమో. అది మరి మీకు ఎవరికైనా దాని గురించి ఎలా వాడాలో తెలిస్తే చెప్పండి. ఫస్ట్ టైం యూజ్ చెప్పండి. చేస్తాను. నేర్చుకోదు కానీ చెప్పండి. నేను ట్రై చేస్తాను, నేను నిజంగా రెసిపీస్ ట్రై చేస్తా. చేయదు ఎన్ని చెప్పినా కానీ లాస్ట్కి నాదే కరెక్ట్ అంటది ఆమె. యా. సో దీంట్లో మనం సాల్ట్ అండ్ కారం వేసుకొని ట్రై చేద్దాం ఎలా ఉందో. పడదేంటి ఇంకా కొంచెం వేసుకోవాలి. నాకు నాకు వావ్, బయట చేసింది వేస్ట్. నిజంగా ఆయిల్ అలా తినకూడదు. ఎగ్జాక్ట్ అదే టేస్ట్ ఉన్నది, ఏంటో మరి డీప్ ఫ్రై చేసినట్టే ఉంది కదా. ఈ సెకండ్ వాయ జస్ట్ వేసేసి కొంచెం ఆయిల్ లిటిల్ వెరీ లిటిల్ ఆయిల్ వేసిన ఇవి పెట్టేసి వస్తా. ఎందుకో ఓవర్ యాక్షన్ చేస్తుంది పాపం. మయోనీస్ బయట తింటలేరంట తెలుసా, బయట ఇస్తలేరంట మయోనీస్. ఇప్పుడు షవర్మాలో మయోనీస్ తినాలంటే నేను ఇంటి నుంచి తీసుకోవాలా? డౌట్ వచ్చింది నాకు. అలాగే నాకు ఎందుకో డౌట్ పడుతుంది ఇది. అది ఎందుకు వేసిన మరి చేసుకుంటా ఒకటి ఎన్నుకో. మరీ బాగుంది. అలా చేసుకుంటా పోయి తినుకో. కారం వేయలేదు మే, కారం వేసి ఇంకా బాగుంటుంది యాక్చువల్గా. తింటున్నావా? బాగా తింటావా? తింటారా మీరు కూడా? కానీ నిజంగా ట్రై చేయండి, చాలా బాగుంది. ఎయిర్ ఫ్రైర్ కొనిపి అందరికీ. నేనైతే అంటే నేను ఎయిర్ ఫ్రైర్ అందరికీ. నేను యాక్చువల్గా ఇది కొందామని సిన్స్ ఒక 1.5 years నుంచి అనుకుంటున్నా. ఇప్పటికి పడింది. అండ్ ఫస్ట్ రెసిపీ ఇదే, చాలా బాగుంది. ఇట్లా వస్తుంది ఎక్స్పెక్ట్ చేయలే. వంట రాదు అట్లనే ఉంటది, వంట రాదు అట్లనే ఉంటది. ఆ బక్కలని మాటలు నమ్మొద్దు, నేను అన్ని వండుతా. సో చూసారు కదా వీడియో, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి అండ్ అక్కడ బెల్ ఐకాన్ నొక్కండి. నేను చేసే అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ లాగా వచ్చేస్తాయి. దానికంటే నాకు జొమాటో నోటిఫికేషన్ వస్తాయి. ఇదే ఆర్డర్ చేసుకున్నాం, ఎయిర్ ఫ్రైర్ లో చేయలేదు. బట్ డెఫినెట్ గా ట్రై చేస్తాను. చికెన్ కింద పడ్డది, చాలా స్పైసీగా ఉంది. వదిలే పాడితే ఏరుకొని తింటా ఇప్పుడు దాన్ని. కింద పడుతుంది. ఎత్తుదు కానీ